హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో పిల్లలకి పెద్దలకి హెల్త్కి ఎంతో మంచిదైన చిరుధాన్యాలతో మిల్లెట్ రొట్టె ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ రొట్టెలు హెల్త్కి చాలా మంచిది. ముందుగా ఈ రొట్టెల కోసం పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పిండి కోసం నేను 1 కేజీ సజ్జలు, 1 కేజీ జొన్నలు, 1 కేజీ రాగులు, ఇంకా 2 కేజీలు గోధుమలు తీసుకున్నానండి. ఇలా గోధుమలు మనం కొంచెం ఎక్కువ తీసుకోవటం వల్ల మనకు రొట్టె అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా తీసుకున్న ఈ చిరుధాన్యాలని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా ఒక గిన్నెలో పోసుకొని ఒక 2-3 టైమ్స్ వరకు వీటిని వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఇలా పల్చగా ఆరబెట్టుకోవాలి. వీటిని బయట ఎండలైనా ఆరబెట్టొచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. వీటిలో తడంతా ఆరిపోయిన దాకా మనం ఒక 2 రోజుల పాటు వీటిని ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టిన తర్వాత వీటిని ఇలా మెత్తగా పిండి చేసుకోవాలండి. ఇలా చేసుకున్న ఈ పిండిని మనం ఇలా స్టీల్ గిన్నెలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి ఈ పిండి ఒక 2 నెలల పాటు మనకు పాడవకుండా యూజ్ అవుతుందండి. ఇప్పుడు రొట్టె ఎలా చేసుకోవాలో చూద్దాం. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు పిండి అనేది తీసుకొని, నేను 1 కప్పు పిండి తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని దీనిలో కొంచెం వాటర్ వేసుకొని దీన్ని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. వాటర్ మటుకు కొంచెం చూసుకొని వేసుకోండి. కొంచెం వాటర్ ఎక్కువ అయ్యాయంటే ఈ పిండి కొంచెం లూజ్ అయిపోతుంది. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ పిండిని అనేది కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా కలిపేటప్పుడు వేళ్ళతో ఇలా ఒత్తారంటే మీకు ఈ రొట్టె అనేది మెత్తగా వస్తుందండి. ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకొని ఇప్పుడు వీటిని చిన్న ముద్దలుగా చేసుకుందాం. ఇప్పుడు చపాతీ పీట తీసుకొని వీటిని చపాతీలాగా ఒత్తుకుందామండి. చూసారు కదా, పీట పైన కొంచెం పిండి జల్లిచ్చి మనం రెడీ చేసుకున్న ముద్దను తీసుకొని ఇలా చపాతీ కర్రతో కాకుండా వేళ్ళతోనే ఇలా ఒత్తుకోవాలండి. ఇలా కొంచెం పిండి వేసుకుంటూ వేళ్ళతో ఇలా చిన్నగా తిప్పుకుంటూ ఈ రొట్టెల్ని మనం ఒత్తుకోవాలి. మరీ పలచ కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోవాలండి. ఈ రొట్టెలు హెల్త్కి చాలా మంచిదండి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఈ రొట్టెల్ని మీరు తిన్నారంటే మీ డయాబెటీస్ లెవెల్స్ అని చాలా వరకు కంట్రోల్లో ఉంటాయండి. ఇంకా పిల్లలకు కూడా పెట్టారంటే హెల్త్కి చాలా మంచిదండి. చూసారు కదా, ఇలా ఒత్తేసుకున్న తర్వాత మనం వీటిని ఎలా కాల్చుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి ముందుగా దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా మనం రెడీ చేసుకున్న ఈ రొట్టెని వేసుకుందామండి. ఇలా కొంచెం రొట్టె హీట్ ఎక్కిన తర్వాత మనం ఒక క్లాత్ని తడుపుకొని ఈ రొట్టె పైన ఇలా తడి చేసుకోవాలండి. రొట్టె అంతా ఇలా తడి చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల మనకి రొట్టె అనేది మెత్తగా వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా తడి చేసుకొని కొంచెం చేతితో తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకోవాలి. ఇప్పుడు రెండో వైపుకు తిప్పుకోవాలండి. ఈ వైపు కూడా మనం ఇలాగే ఒక క్లాత్ని తడి చేసుకొని ఈ రొట్టె మీద అంతా మనం ఇలా తడి చేసుకోవాలి. చూసారు కదా, ఈ రొట్టెని మనం లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. చూసారు కదా, రెండు వైపులా మనకు రొట్టె అనేది ఈవెన్గా కాలింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసేసుకుందాం. అంతేనండి, మిల్లెట్ రొట్టె అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం కాకరకాయ గుజ్జులోకి లేదా ఉల్లికారంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నైట్ పూట 2 రొట్టెలు కానీ మీరు తీసుకున్నారంటే మీ డయాబెటీస్ లెవెల్స్ అనేవి చాలా వరకు కంట్రోల్లో ఉంటాయండి. ఇంకా పిల్లలకు కూడా పెట్టారంటే వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. పిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉంటారండి. మేము ప్రతిరోజు తింటాం కాబట్టి మాకు రిజల్ట్ కనిపించింది, అందుకని నేను మీతో షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.